అందరికీ నమస్కారం. ఐవైఆర్ టాక్స్ మొదలుపెట్టి ఎఫెక్టివ్గా పోస్టింగ్స్ మొదలుపెట్టి ఒక సంవత్సర కాలం అయింది. ఈ సంవత్సర కాలంలో సబ్స్క్రైబర్స్ బేసు 3,000 నుంచి 33,000 దాకా పెరిగింది. ఐవైఆర్ టాక్స్ను ఆదరిస్తున్న మీ అందరికీ నా ధన్యవాదాలు. భవిష్యత్తులో కూడా ఇదే రకంగా ఐవైఆర్ టాక్స్ని మీరు ఆదరిస్తారని ఆశిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. నమస్కారం కృష్ణారావు గారు. ఐవైఆర్ టాక్స్కి పునఃస్వాగతం. మనం మాట్లాడాలి అనుకున్నా లేకపోయినా ఈ తిరుమల టీటీడీ మీద ఒక చిన్న కాంట్రవర్సీ చేసి ప్రతి వాళ్ళు ఏదో ఒక ప్రాబ్లం రేకెత్తించి అది దాంట్లో నిజాలను నిగ్గు తీర్చాలి, సరైన పందా అవునా కాదా అనే విషయం మీద ఒక చిన్న ప్రశ్న వేస్తున్నాను. మరి ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీని రిప్రజెంట్ చేస్తూ చీఫ్గా మరి రాజశేఖర రెడ్డి గారి కుమార్తె ఒక లీడర్ కింద నుండి షీ లీడింగ్ ది కాంగ్రెస్ పార్టీ. ఆవిడ మన ఒక కామెంట్ చేసింది, తిరుమల తిరుపతి దేవస్థానం నిధులు మామూలుగా ఈ దళిత్ ఏరియాస్లో తీసుకెళ్ళి టెంపుల్స్ కన్స్ట్రక్ట్ చేయడం కోసమని యూజ్ చేస్తున్నారు. ఇది ఎంతవరకు సబబు? దళితులకి ఇంకా కావాల్సిన వేరే ఫెసిలిటీస్ అవన్నీ ఉన్నాయి, ఇవి లేవని చెప్పి ఆవిడ చెప్పింది. ఇది ఒక అంటే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో హిందూ మత వ్యాప్తికి భ్రష్టు పడడానికి అనేకమైనటువంటి ఇవి మిగిలిన వాళ్ళు చేశారు. వాటి మీద మనం ఏం కామెంట్ చేయలేదు. బట్ మన హిందూ దేవాలయంలో వచ్చిన ఆదాయంతో కూర్చుని మిగిలిన వాళ్ళలో చేంజ్ తీసుకురావడం కోసం అని చెప్పి దళితులు ఉండే ప్లేస్ అన్నింటిలో కన్నా మీరు అదేదో దళిత గోవిందమ్మ ఏదో మీరు ఉన్నప్పుడు కూడా చేశారు. చాలా చక్కగా దళిత వాడల్లోకి వెళ్ళి ఈవెన్ కళ్యాణాలు చేయించి అందరికీ చాలా చక్కగా చేసుకుంటూ వచ్చారు. మరి అట్లాంటి దాని మీద ఈవిడ పాయింట్అవుట్ చేయడంలో ఆంతర్యం ఏమిటి? దీని మీద కొంచెం విశదీకరిస్తారా? మొట్టమొదట ఈమె ఇండివిజువల్గా మాట్లాడటంలే, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్గా మాట్లాడుతుంది. అంటే ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క అధికార విధానమా? అంటే హిందూ మత ఇన్స్టిట్యూషన్స్ను టార్గెట్ చేయటం తమ ఆబ్జెక్టివ్స్లో ఒకటిగా కాంగ్రెస్ పార్టీ పెట్టుకుందా? రాహుల్ గాంధీ గారు ఆన్సర్ చేయాల్సినటువంటి విషయం ఇది. ఆమె చెప్పిన దాన్ని ఖండించి ఆమెను ఆ పోస్ట్ నుంచైనా రిమూవ్ చేయాలి. బికాస్ ఆమె చేసిన అలిగేషన్స్ చాలా సీరియస్ ఇన్ నేచర్, టచింగ్ ఆన్ రిలీజన్. ఆర్ అదర్వైజ్ లేదు, ఇది మా పార్టీ విధానం అని నేను ఒప్పేసుకొని ఈ పార్టీ విధానంతో మా పార్టీకి మాకు హిందూ ఓట్లు అవసరం లేదు, హిందువులతో మాకు సంబంధం లేదు, మాది మైనారిటీ ఓట్ మీద ఆధారపడినటువంటి పార్టీ అని చెప్పుకొని ముందుకు పొమ్మనమని చెప్పండి. సో ఇది చాలా సీరియస్ ఇష్యూ. దీన్ని ఇట్లా వదిలేయటానికి వీల్లేదు. ఐ హోప్ బీజేపీ వాళ్ళు దీన్ని తగిన రీతిలో స్పందించి ఇష్యూ చేస్తారని ఆశిస్తూ ఉన్నాను. బికాజ్ ఆమె చేసిన స్టేట్మెంట్ చాలా చాలా మిస్లీడింగ్, సీరియస్ అలిగేషన్స్. ఇండివిజువల్గా చేస్తుంటే అది వేరే విషయం. బట్ యాజ్ పీసీసీ చీఫ్గా ఉన్నప్పుడు ఒక నేషనల్ పార్టీకి ఇటువంటి అంశం మీద విజ్ఞత లేకుండా అజ్ఞానంతో మాట్లాడటం అనేటటువంటిది ఆ పార్టీ మీదనే రిఫ్లెక్ట్ చేస్తుంది. సో ఆ ఇష్యూను ఐ హోప్ బీజేపీ అండ్ ఆల్సో కూటమి ప్రభుత్వం వాళ్ళు కూడా సరైన విధంలో స్పందించి నిలదీస్తారని ఆశిద్దాం. అదొక పోర్షన్. రెండోది, అది మొన్న మనం మాట్లాడుకున్నప్పుడు కూడా ఇది ఒకటి ఇష్యూ వచ్చింది. కాన్స్టిట్యూషన్లోనే మత మార్పిడికి ఒక బేస్ ఏర్పడింది. బికాస్ ప్రొఫెస్, ప్రాక్టీస్, ప్రాపగేట్. ప్రొఫెసింగ్ ఈజ్ ఓకే, ప్రాక్టీసింగ్ ఓకే. ఎవరైనా కానీ వాళ్ళ చదువుతూ ఉంటాం, ఏదో ఒక మతం మీద నమ్మకం ఏర్పడవచ్చు, దాన్ని పాటించవచ్చు. కానీ ప్రాపగేట్ అవసరమే ఉన్నది. ఇప్పుడు అక్కడ వచ్చింది. హిందూ మతం ఎప్పుడు కూడా ప్రాపగేట్ చేయటం అనేటటువంటిది ఒక ఆబ్జెక్టివ్గా ముందుకు పోయినటువంటి మతం కాదు. ఈరోజు ఈ అబ్రహామిక్ రిలీజన్స్ ధాటిని తట్టుకోసంగా ఈ ప్రాక్టీస్ అనేటటువంటిది ఒక ఆబ్జెక్టివ్ కింద చేసుకొని దానికి సమాయత్తం అవుతూ ఉన్నది. ఒరిజినల్గా అయితే ఇది
మతంలో ఉన్నటువంటి విధానం కాదు. బట్ ఈరోజు అవసరం వచ్చింది, ఆ రకంలో అవుతుంది. దాంట్లో భాగంగానే చేసింది ఎక్కడి నుంచి? ఏమి గవర్నమెంట్ నిధులు ఏం పెట్టడం లేదు, ఒక్క పైసా గవర్నమెంట్ నుంచి తీసుకోలేదు. ఇదంతా టీటీడీకి సంబంధించినటువంటి డబ్బులు. ఈ టీటీడీకి సంబంధించినటువంటి డబ్బులు హిందూ మత ప్రచారానికి ఖర్చు పెడతారంటే అది కాదు అని చెప్పడానికి ఈమెవరవు? ఈమెకి ఈ లోక స్టాండ్ ఏమున్నది? సో చాలా అబ్సర్డ్ స్టేట్మెంటు. దీన్ని ఖండించడమే కాదు, దీన్ని తప్పకుండా నిలదీయాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి అంశం. ఇది ఒక ప్రధానమైన అంశం. రెండోది, యాక్చువల్లీ ఒక రకంగా ఈ పంథాను తీసుకొచ్చిన క్రెడిట్ మాత్రం కరుణాకర్ రెడ్డి గారికి ఇవ్వాలి. కరుణాకర్ రెడ్డి గారు మొట్టమొదటి టైంలో టీటీడీ చైర్మన్గా ఉన్నప్పుడే దళిత గోవిందం అనేది ఒకటి చాలా ఇంపార్టెంట్, చాలా వెరీ థాట్ఫుల్గా చేసినటువంటిది. అట్లాగే ఈ ఈ ఈ ప్రాచీన పద్ధతిలో ఇది పెండ్లిళ్ళు చేసుకోవటానికి కొంత అసిస్టెన్స్ ఇచ్చేటటువంటి విధానం. మూడోది, ఈ లార్జ్ స్కేల్లో ఎక్కడైతే హిందూ మతం వెనక్కి వచ్చేసిందో, ఇతర మతాలు ఆక్యుపై చేస్తున్నారో ఆ ప్రాంతాలలో హిందూ ఆలయాలను నిర్మించి అక్కడ ఉన్నటువంటి వాళ్ళను అర్చకులుగా మళ్ళీ ఇంకొకళ్ళు ఎవరిని తర్ఫీదు ఇచ్చి దానికోసం ఒక సపరేటు వ్యవస్థను ఏర్పాటు చేశారు. వ్యవస్థను ఏర్పాటు చేసి ఆ కమ్యూనిటీకి చెందినటువంటి వాళ్ళని తీసుకొచ్చి చక్కగా వాళ్లకు ట్రైనింగ్ ఇచ్చి పంపించి పూజారులుగా పెట్టేటటువంటి విధానాన్ని ఏర్పాటు చేశాడు. అదే కంటిన్యూ అవుతుంది. అది కంటిన్యూ అయ్యేటటువంటి దాన్ని ఆ పైన ఈ సమరసత వేదిక కాస్త ఎక్కువ ఎత్తున స్ప్రెడ్ చేయడానికి టేక్ ఓవర్ చేసింది. ఇన్ఫ్యాక్ట్ 2014, 15, 16 వరకు ఎప్పుడైతే మొట్టమొదటిసారిగా బీజేపీ టీడీపీ కలిసి ఉన్నాయో అప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా దీనికి పూర్తి మద్దతునిచ్చారు. మాట్కియాలరావు గారు ఎండోమెంట్స్ మినిస్టర్గా ఉన్నాడు బీజేపీ తరఫున. సో అప్పుడే పెద్ద ఎత్తున ఇది టేకప్ చేయడం జరిగింది. బట్ ఇనిషియేటివ్కి మాత్రం క్రెడిట్ కరుణాకర్ రెడ్డి గారికి ఇవ్వాల్సి ఉంటుంది. ఆయన టైంలో వేసినటువంటి బీజం ఇది కాస్త విస్తరించి బ్రాడ్ అయింది. సరే, ఎప్పుడైతే బీజేపీ టీడీపీకి మధ్య విభేదాలు వచ్చి బీజేపీ వెనక్కి వెళ్ళిపోయిందో, కొద్దిగా అది కరెక్ట్ కాదు ఆయన అప్రోచ్. దీని మీద బ్యాన్ పెట్టేశాడు. ఈ సమరసత వేదిక ద్వారా జరుగుతున్నటువంటి ఆలయాల నిర్మాణాన్ని ఆయన ఆపేశారు. అది ఒక 2-3 ఏళ్ళు అట్లాగే పడి ఉన్నది. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత మళ్ళీ రివైవ్ అయింది. ఇన్ఫ్యాక్ట్ జగన్మోహన్ రెడ్డి దానికి ఈ లోపల ఆయన మళ్ళీ కరుణాకర్ రెడ్డి వీళ్ళు రావటం అక్కడ టీటీడీకి దీనికి. ఇన్ఫ్యాక్ట్ టీటీడీ విషయంలో ఆ రిజీమ్లో 2 ఇష్యూలకు నేను క్రెడిట్ ఇవ్వాలని అంటే, ఒకటి సమరసతా వేదిక ద్వారా పెద్ద ఎత్తున ఆలయ నిర్మాణాన్ని చేపట్టడం, రెండోది మనం లాస్ట్ టైం కూడా అనుకున్నాం శ్రీవాణి దర్శనం ఒకటి ప్రవేశపెట్టడం. ఈ 2 మిగిలిన మైనస్లు ఎట్లా ఉన్నాయి, ఈ 2 ప్లస్ జరిగినటువంటివి కరుణాకర్ రెడ్డి ధర్మారెడ్డి టైం. సో ఈ వీటి రెండింటికి పెద్ద ఎత్తున ఇది ఇచ్చారు. బాగా నడుస్తూ ఉన్నాయి. ఒక రకంగా రివైవ్ అవుతూ ఉన్నది. బికాస్ ఎవరైనా కానీ ఐ మీన్ అన్ఫార్చునేట్ హిందూ మతం అవుట్ రీచ్ సరిగ్గా లేక చాలామంది బయటికి వెళ్ళిపోయినారు. అటువంటి వాళ్ళు మళ్ళీ తీసుకురావటంలో పెద్దగా మనకు ఇది కొంతమంది నిజంగా బిలీవ్ అయి ఉండేటువంటి వాళ్ళలో ఉండటం ఏం తప్పులేదు, ఇంకో రిలీజన్ ఉండటం. బట్ బిలీఫ్ లేకుండా జస్ట్ బికాస్ ఆఫ్ అదర్ కన్సిడరేషన్స్ పోయిన వాళ్ళు వెనక్కి వచ్చేటటువంటి అవకాశం ఉన్నది. అది జరుగుతూ ఉన్నది. సో ఒక రకంగా ఈమె ఎవాంజలిక్ బ్యాక్గ్రౌండ్తో భయపడుతూ ఉన్నది. ఆమె ఫ్యామిలీ చేసే పని అది కదా, ఎవాంజలిక్ వర్క్. ఈ కాలంలో ఐ మీన్ అది పెద్ద అక్కడనే అసలు ప్రాబ్లం అంతా. ఒక రకంగా యాక్చువల్లీ 19th centuryలో బ్రిటిష్ వాడు ఉన్నప్పుడు జరిగినటువంటి మత ప్రచారం యాక్చువల్గా సోషల్ యాక్టివిటీతో జరిగింది. ఈరోజు ఈ ఎవాంజలిస్ట్ చేస్తున్నదంతా మూఢ ప్రచారాల ద్వారా గుడారాల పండుగలని ఇవని అవన్నీ పెట్టి వాటిల్లో ఆవేశాలను రెచ్చగొట్టి చేసేటటువంటి విధానాలు ఈరోజు నడుస్తున్నాయి. సో వాటికి ఏమైనా దెబ్బ తగ్గుతుందని నేను అనుకున్నది, కొంత పర్సనల్గా ఇన్వాల్వ్ అయి ఉన్నదా చూడాలి. అది ఎందుకు అట్లాంటి కామెంట్ చేసింది అనేటటువంటిది ఆలోచించాల్సినటువంటి అవసరం అయితే ఎంతైనా ఉన్నది. ఇది చాలా చక్కటి ప్రోగ్రాం,
పెద్ద ఎత్తున ఇన్ఫ్యాక్ట్ టేకప్ చేయాలి. దీనికి ఒక ఇన్స్టిట్యూషనలైజ్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇది ఏపీ ధార్మిక మండలో ధర్మ ప్రచార పరిషత్తో వాళ్ళు టేకప్ చేయాలి. ఇన్ఫ్యాక్ట్ ఈ మధ్య దాసరి శ్రీనివాసులు గారిని అక్కడ వేశారు. ఆయనతో కూడా నాకు ఇంటరాక్షన్ చేసి ఏ రకంగా ముందుకు పోతే బాగుంటుందనే దాని మీద కొంత బ్రెయిన్ స్టార్మింగ్ కూడా నేను చేయడం జరిగింది ఆయనతో పాటు. ఈ రకంగా దీన్ని జవసత్వాలు దీంట్లో పొయ్యాల్సినటువంటి ప్రోగ్రామ్ను ఈమె తప్పుపట్టడం అనేటటువంటి చాలా దురదృష్టకరం. అది యాజ్ పిసిసి ప్రెసిడెంట్, ఒక దేశీయ పార్టీ ప్రెసిడెంట్గా చేయటం అనేట, మరి దీనికి రాహుల్ గాంధీ, సోనియా గాంధీ యొక్క కన్సెంట్ ఉంది. ఎందుకంటే ఉండుండొచ్చు. లాస్ట్ టైం రాజశేఖర రెడ్డి గారి టైంలో జరిగినటువంటి ఒక సైడు ఈ యాక్టివిటీ కొంత జరుగుతున్నా, ఇంకో సైడు 3 కొండలు చేయటం, ఇటువంటి యాక్టివిటీలో కొంత సోనియా గాంధీ పార్ట్ ఉన్నదని అన్నారు. కొంతవరకు నిజం కూడా. ఎందుకంటే అప్పుడు పీఠాధిపతుల సమావేశం ఒకటి కరుణాకర్ రెడ్డి టైంలో నిర్వహించారు. నెక్స్ట్ టైం ఆయన రెండో చైర్మన్ ఆదికేశవ నాయుడు ఉన్నప్పుడు అది ప్లాన్ చేసినప్పుడు బ్రేక్ అక్కడి నుంచి పడింది, ఢిల్లీ నుంచి పడింది, అది జరగకూడదని. సో తప్పకుండా ఈ ఒక ఎజెండా అయితే ఈ ఫ్యామిలీ డ్రైవ్ చేస్తూ ఉన్నది. సోనియా గాంధీ గారు ప్రధానమైన పాత్ర తీసుకోవటం మొదలుపెట్టినప్పటి నుంచి. సో ఇది తప్పకుండా ఖండించాల్సినటువంటి విషయం. ఇది లార్జ్ స్కేల్ తీసుకోవాలి. ఎస్, దానికి అలైడ్గా ఎడ్యుకేషను, హెల్త్ కూడా టేకప్ చేయొచ్చు, తప్పకుండా దాంట్లో ఇదేమీ లేదు. ఇన్ ఎడిషన్ టు దిస్ చెయ్యాలి కూడా. అట్లాగే కదా మిషనరీ యాక్టివిటీ చాలా ఎఫెక్టివ్గా ముందుకు పోగలిగింది. సో అదొకటి. ఇంకొక మోస్ట్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, ఇంత ఇంపార్టెంట్ న్యూస్ అవి చేసిన కామెంట్స్ తెలుగు మీడియాలో ఎక్కడా బయటికి రాలేదు. ఆంధ్రజ్యోతి దాన్ని వేయలేదు, ఈనాడు దాన్ని వేయలేదు. మరి సార్ట్ చేశారో లేదో నేను చూడలేదు. టీటీడీకి సంబంధించిన ఎక్కడ ఒక చిన్న చీమ చిటుక్కుమన్నా అది ఫ్రంట్ పేజీలో వేసి దానిని జగన్కు లింక్ చేయడానికి శతవిధ ప్రయత్నం చేస్తున్న ఎల్లో మీడియా, ఎల్లో యూట్యూబర్స్ ఈ విషయం మీద ఎందుకు స్పందించడం లేదో నాకు అర్థం కాలేదు. అంటే వాళ్ళ అజెండా టీటీడీ వరకు ఈయన జగన్ను టార్గెట్ చేయటం వరకే పరిమితం. ఆ పైన కన్వర్షన్స్కు వాటికి వీళ్ళకు సంబంధం లేదన్నట్టు నడుస్తూ ఉన్నది ఆ వర్గం యొక్క అజెండా. సో అదొకటి వెరీ అన్ఫార్చునేట్. దీంట్లో చాలా ప్రస్ఫుటంగా బయటకు వస్తూ ఉన్నటువంటిది. సో ఇది చాలా చాలా రాంగ్ స్టేట్మెంట్ ఆమె ఇచ్చింది. దీన్ని తప్పకుండా ఖండించాలి. ఈ ప్రోగ్రామ్ను మాత్రం ఆపకుండా ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఇన్ఫ్యాక్ట్ ఒక పాయింట్ మీరు చెప్పారు ఆల్రెడీ, ఈ శ్రీవాణి టికెట్ల ద్వారా వచ్చిన ధనాన్ని దీనికే వినియోగిస్తున్నామని చెప్పి లాస్ట్ రిజ్యూమ్లో వాళ్ళు చెప్పడం. ఎందుకంటే దాని ద్వారా 10,000 రూపాయల టికెట్ పెట్టి, అంటే ఆటోమేటిక్గా హిందూసే దీనికి కాంట్రిబ్యూషన్ చేస్తున్నారు, ఆ డబ్బులు వీళ్ళు వినియోగిస్తున్నారు అనేది మనం చెప్పుకోవచ్చు. సపరేట్గా భగవంతుడు హుండీలో వేసిన డబ్బులు కాకుండా ఈ స్పెసిఫిక్గా ఈ పర్పస్కి ఈ టికెట్లు అమ్ముతున్నాము సో అని చెప్పేసి అది చేయడం. అందువల్ల దీనివల్ల ఏమి సపరేట్గా ఒక చేస్తున్నది కాదు. బట్ మన హిందూ మత వ్యాప్తికి మన వాళ్ళే దోహదం చేస్తూ ఇచ్చిన దాన్ని ఉపయోగిస్తున్నాం కాబట్టి దీంట్లో దుర్వినియోగం లేదు, తర్వాత సమంజసం అని నేను అనుకుంటున్నాను. నమస్కారం. 10 minutes.